अभी आप देख रहे हैं तेलंगाना समाचार। మారి దొంగ దొరల బరదటువంటి పెద్దలు గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అందరికి కూడా ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి వేములవాడ రాజన్న జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పాత్రికేయ మిత్రులు కూడా ఈ సందర్భంగా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం, గుండెలు ఉప్పొంగేలా ఓ భావోద్వేగ భరితంలో కోరిన కోరికలు తీర్చే రాజన్న, కోరిన కోరికలు తీర్చు తండ్రి, నీకు కోడమెక్కు చెల్లిస్తా అని చెప్పని
పేదల దేవుడిగా పేరుగాంచిన రాజన్న ఆలయ విస్తీర్ణకు రాజన్న ఆలయ అభివృద్ధికి గత ప్రభుత్వం బాగా గుర్తు కేసీఆర్ గారు ఇక్కడ జూన్ 18, 2015 రాజన్న తంతల మీద ఏటా 100 కోట్లు అవసరమైతే 500 కోట్లతో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. వారి అభివృద్ధి రంగురంగుల బ్రోచర్లలో రంగురంగుల వీడియోలు తప్ప ఒక్క పాత ఇటుకను రాజన్న ఆలయం తీయలేరు, ఒక్క కొత్త ఇటుకను పేర్చలేరు. అదే పీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి గారు పాదయాత్రకు వచ్చినప్పుడు ఉమ్మడి జిల్లా మంత్రులు ఉన్నటువంటి పెద్దలు ప్రభాకర్ గారు కానీ శ్రీధర్ బాబు కానీ గౌరవ పెద్దలందరూ కూడా వారి దృష్టికి తీసుకొని వెళ్ళినప్పుడు ప్రభుత్వం వస్తే ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉంటామన్నాడు. అదే రోజు ముంపు గ్రామాల ప్రజల్లో ఓ ధైర్యాన్ని నింపడానికి, ఓ భరోసాని కల్పించడానికి ఆ ప్రాంతంలో పల్లెనిద్ర చేసినటువంటి సందర్భంలో అంతేకాదు అన్నాడు సాగునీటికి రైతన్నలకు కూడా ఏదైతే శ్రీపాద స్టేజ్ 2 ఫేజ్ 1లో స్టేజ్ 2 ఫేజ్ 2 ఉన్నటువంటి మర్రిపల్లి చెరువు, లచ్చపేట తండ, రుద్రంగి, కలిగొట్ట ఏదైతే సూరమ్మ ప్రాజెక్టు సంబంధించినటువంటి వాటిని ఈరోజు మీ ప్రభుత్వం వస్తే అధికారంలోకి వస్తే మీకు అండగా ఉంటామని ఇచ్చిన మాట. అంతేకాదు నేతన్నలకు మేముంటాం భరోసాగా చెప్పి అన్నాడు. సిరిసిల్ల పాదయాత్రలో ప్యాకేజీ 9 నుంచి ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఆ రోజు పాత్రికేయ మిత్రులకు సంబంధించిన యాక్సిడెంట్ కూడా కారైన రోజు కూడా వారు స్వయంగా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయినటువంటి పెండింగ్ పనులను మనం వస్తే చేస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడి పట్టుమని 10 మాసాలు కాలే మన ప్రభుత్వం వచ్చి ఈ రోజు గుండెలు ఉప్పేంగాలని చెప్తున్న భావోద్వేగ భరితమంటున్నా 1000 కోట్ల రూపాయలు ఈ రోజు మన ప్రాంతానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ మంత్రులు మా జిల్లాకు సంబంధించిన ప్రభాకర్ గారు, శ్రీధరణ గాని, జీవనన్న గాని, చాలా మంది గౌరవ ఎమ్మెల్యేలు ఈరోజు కవ్వంపల్లి గాని, చొప్పల్లి సత్యం గాని, రాజ్ ఠాకూర్ గాని, విజయ్ గాని, లక్ష్మణ్ గాని మీ అందరం కూడా వారి దగ్గరికి వెళ్ళినప్పుడు, చేనేత సమస్య పైన తుమ్మల నాగేశ్వరరావు దగ్గరికి వెళ్ళినప్పుడు, వైద్య ఆరోగ్యం మీద దామోదర్ రాజనరసింహ దగ్గరికి వెళ్ళినా, సాగునీటి ప్రాజెక్టుల మీద ఉత్తమన్న దగ్గరికి వెళ్ళినా ఈ రోజు అందరూ కూడా మాకు సహకారం అందించిన సందర్భం. ఇండ్ల విషయంలో కరీంనగర్ లో ఉమ్మడి జిల్లా సమావేశంలో పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎందుకన్నా తప్పనిసరిగా ఇద్దాం ముఖ్యమంత్రికి మాట ఇచ్చినంటే ఇండ్లు ఇచ్చి తీరుతామన్నటువంటి మాట ఈ రోజు అమలు అయినటువంటి సందర్భంలో రాజన్న ఆలయానికి ఇప్పుడే 76 కోట్ల రూపాయలతో ఆలయ విస్తీర్ణానికి శృంగేరి పీఠం వారు బ్రాహ్మణోత్తములు వేద పండితులు ఇచ్చినటువంటి సమయం ప్రకారమే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, గౌరవ మంత్రుల చేతుల మీదుగా మనం ఈ రోజు భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. రాబో రోజుల్లో రాజన్న భక్తులకు మెరుగైన సేవలు అందించే విధంగా ఆ కార్యక్రమం ఉండబోతుంది. వేములవాడ పట్టణ ప్రజల చిరకాల కోరిక రోడ్డు వెడల్పుకు 47 కోట్లతో భూమి పూజ చేసుకున్నటువంటి కార్యక్రమం. అంతేకాదు ఈ రోజు నేను మా ముంపు గ్రామాల ప్రజల పక్షాన నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, గృహ నిర్మాణ శాఖ మంత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. 10,600 మందికి ఆనాడు ఇచ్చిన మాట డబుల్ బెడ్రూమ్ రాజుల మీద కేసీఆర్ తప్పితే మీరు భరోసా ఇచ్చి ఈరోజు 4,696 ఇండ్లు మంజూరు చేసినందులకు నేను చేతులు జోడించి ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి, గృహ నిర్మాణ శాఖ మంత్రులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిగతా వారు కూడా ఇచ్చే ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం ముందుకు పోతుంది. ఎవరు చెప్తే దయచేసి వారి మాటలు నమ్మకుండా చంద్రబాబు చెప్తూ ఈరోజు నేతన్నల చిరకాల కోరిక నేను అనేక సందర్భాలు చెప్పిన ఆ నలుగురే ఆ ప్రభుత్వంలో కనిపించిండ్రు, ఆ నలుగురే ప్రతిపక్షాలు ఇప్పుడు కనిపిస్తుండ్రు. ఇక వాళ్లకు భవిష్యత్తులో కూడా ఆ నలుగురు దిక్కు ఎవరు ఉండరు. చూడండి ఈరోజు సగం క్యాబినెట్ మన వేములవాడలో ఉంది, మన ప్రభుత్వం ఉంది. ఇది కదా ప్రజాపాలన, ఇది కదా అందరికి ఇచ్చేటువంటి గౌరవం అనేటువంటిది. అంతేకే యార్ను డిపోని తెచ్చుకున్నటువంటి కేటీఆర్ రేతన్నలకు సంబంధించి వారి హయాంలో లేని యార్ను డిపో 50 కోట్లు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారి సమీక్షలో మనం అడగకున్నా నేను చెప్తా ఉన్నా కేకే మహేందర్ రెడ్డి గారికి అందరూ ఉన్నప్పుడు 50 కోట్ల రూపాయలు చేనేత క్లస్టర్ ఉన్న ఈ వేములవాడకు మంజూరు చేసి ఇప్పుడే యార్ను కూడా నూనెను పంపిణీ చేసే కార్యక్రమం 80%
క్రెడిట్ తోని ఈరోజు ఇచ్చి వస్త్రం త్రయానికి తిరిగి తీసుకొని లాభాన్ని మిగతా 20% వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమం చేయబోతున్నటువంటి ప్రభుత్వంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నేతల తరఫున ధన్యవాదాలు చెప్తూ ఆ ప్రభుత్వం బకాయిలో 275 కోట్లు పెట్టిపోతే ఈరోజు 203 కోట్లు ఈ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చిన సందర్భాన్ని దయచేసి మీ అందరు కూడా గుర్తు చేస్తూ ప్రధానంగా శ్రీపాద ప్రాజెక్టు సంబంధించి స్టేజ్ 2 ఫేజ్ 1 లో కలిగోట సూరం ప్రాజెక్టు మీరు వచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు పీసీ అధ్యక్షుడిగా మీరు ఇచ్చిన మాట ప్రకారం తొలి ప్రాధాన్యతలో ప్రాజెక్టు పెట్టిండ్రు బడ్జెట్ లో 325 కోట్ల 25 లక్షల పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాగునీటి ప్రాజెక్టులుగా పెట్టినట్టు సందర్భంలో అవి కలుపుకొని 1000 కోట్లకు సంబంధించినటువంటి కార్యక్రమం ఈ జిల్లాలో జరగబోతోంది మలకపేట ప్రాజెక్టు 3 టీఎంసీ ప్యాకేజ్ 9 కూడా ఆ ప్రభుత్వం 11 కోట్లు బకాయి పెట్టిపోతే మన ప్రభుత్వం వచ్చినాక మొన్న ఇచ్చినటువంటి సందర్భం శ్రీపాద కలిగోట ప్రాజెక్టుకు గత ప్రభుత్వం 75 కోట్లు బాగి పెట్టిపోతే మన ప్రభుత్వం 75 కోట్లు ఇచ్చిన సందర్భం ఈ విధంగా నేతన్నలు రైతన్నలు ఆధ్యాత్మికంగా భక్తావళకి అంతేకాదు విద్యార్థులు కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ 42 కోట్లతో నా పుట్టిన గడ్డ రుద్రంగికి మంజూరు ఇచ్చినందులో కూడా పేరున మేడిపల్లి మండల ప్రజల చిరకాల కోరిక ప్రభుత్వ జూనియర్ కాలేజ్ మంజూరు ఇచ్చినటువంటి సందర్భంలో ఈ రోజు పొన్నం ప్రభాకర్ గారు పెద్దల మంత్రులతో పట్టుబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి మా ఇద్దరి చిరకాల కోరిక పొన్నం ప్రభాకర్ అన్నది అన్నదాన సత్రం నిర్మించాలంటే 35 కోట్లు ఈ రోజు మంజూరు చేసి ముఖ్యమంత్రి గారి హెలికాప్టర్ వేములవాడ దిగముందే జీవో వచ్చింది ఇది ప్రజా పాలన మాట చెప్తున్నా అందుకే మనమంతా ఈ ప్రభుత్వానికి అండగా నిలబడదాం పాత ప్రభుత్వం నీడలను ఈ రోజు వాళ్ళు ఇచ్చి హామీలు ఇచ్చి తప్పించుకున్నవి మనం చేస్తూ ప్రజల పక్షాన ముందుకు పోదామన్నమాట సందర్భంగా నేను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మొదటి 10 మాసాల్లోనే ఇంత పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి మార్చి 7వ తేదీన మీరు రావాల్సి ఉండే ఆ రోజు కూడా సభావేదిక వేసినాం ఢిల్లీలో మీకు లోక్సభకు సంబంధించిన మీటింగ్ ఉండడం వల్ల పోయి రాజాన్ని ఈ రోజు రప్పించుకున్నాడు కాబట్టి మీరు ఈ పనులన్నీ పూర్తి అయ్యేంత వరకు గౌరవ మంత్రులందరూ కూడా సహకారం అందించి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సుతోటి ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకొని పోదామనే మాట ఇస్తూ ఆనాడు మనం మాట ఇచ్చిన ఈ ప్రాంతంలో ఎవరింట్లో కష్టం వచ్చినా మీ బిడ్డగా ఉంటామని ఇప్పటి వరకు అదే విధంగా ఉంటున్నాం రేపు కూడా ఉంటాం పేద ప్రజల కష్టాల్లో మనం ఉంటూ ఈ ప్రాంతంలో అభివృద్ధిని సాధించుకుందని చెప్పని తెలియజేస్తూ పేరున ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ మంత్రులు ఇంతమంది వచ్చారు కాబట్టి మీరందరూ లేచి కరాతల దళంతో వారికి స్వాగతం చెప్పాల్సిందిగా పేరున మీ అందరికీ కొన్ని మనవి చేస్తూ ముగిస్తున్నాను ఇప్పుడు పెద్దలు జీవన్ రెడ్డి గారిని మాట్లాడాలని కోరుతా ఉన్నాను మీ అందరి ప్రియతమ నాయకులు అభివృద్ధి సంక్షేమాన్ని నిరంతరం కాంక్షించే స్థానిక శాసనసభ్యులు నిరంతర పోరాట యోధుడు మిత్రుడు ఆది శ్రీనివాస్ గారికి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా మన ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు సిరిసిల్ల సోదరులకు సంబంధించి యాన్ డిపోను ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం యాన్ డిపోను శాంక్షన్ చేయించిన పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి మన రెవెన్యూ మంత్రి గారు 10 సంవత్సరాల క్రితం R&Rని మనం మొదలు పెడితే గత ప్రభుత్వాలు విస్మరిస్తే మళ్ళా తిరిగి R&Rకు సంబంధించి 4000 పైచీలకు మీ శాసన సభ్యుడు కోరిన వెంటనే మరి ప్రకటన చేసిన మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతా ఉన్న మరి మా సహచర శాసన సభ్యులు విజయ రమణారావు గారు మిత్రులు రాజ్ ఠాకూర్ గారు
సోదరులు సత్యం గారు, డాక్టర్ సత్యనారాయణ గారు, శాసన మండలి సభ్యులు మిత్రులు వెంకట్ గారు, అదేవిధంగా మా ప్రభుత్వ విప్ సోదరులు లక్ష్మణ్ కుమార్ గారితో పాటు మన ప్రాంతానికి, మన ప్రాంత సమస్యల విషయంలో నిరంతరం ఆనాడు ప్రతిపక్షంలో, ఈనాడు కూడా ప్రజల పక్షాన్ని నిలిచి ఎప్పుడు కూడా వారి గొంతు వినిపించే మన నాయకులు, శాసన మండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, వేదికపై ఆసీనులైన అనేక మంది మన సోదరులు, అధికారులు, మిత్రులకి, అటువైపు ఉన్న మా అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ములకి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరి మా సోదరులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. చాలా సంవత్సరాలుగా వేములవాడ రాజన్న ఈ పుణ్యక్షేత్రానికి సంబంధించి రాజన్న సమక్షంలో మళ్ళా తిరిగి వస్తాము, మేం చెప్పిన ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని తూచా తప్పకుండా చేస్తామని ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా మరి వచ్చి రేవంత్ రెడ్డి గారు మాట చెప్పడం జరిగింది. సంవత్సరం పూర్తి కాకముందే మాట పైన నిలబెట్టుకోవాలని, ఈరోజు మాటల ప్రభుత్వం కాదు, ఇది చేతల ప్రభుత్వం అని ముఖ్యమంత్రి గారితో పాటు యావత్ క్యాబినెట్కి సంబంధించిన మా సహచర శాసనసభ్యులం మరి అదేవిధంగా మేమందరం కూడా అనుకున్న పనిని చేయాలని ఒక ఉద్దేశంతోనే ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన సంక్షేమాన్ని నేను కానీ మా మిత్రులు, సోదరులు మరి ఈ ప్రాంతానికి ఒకప్పుడు మరి పార్లమెంట్ సభ్యులుగా ఉండి ఈరోజు మంత్రిగా నిలబడ్డ పొన్నం ప్రభాకర్ గారు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రతి సంక్షేమం, అభివృద్ధి విషయంలో రాబోయే 4 సంవత్సరాల కాలంలో మిగిలిపోయిన పనులన్నీ 10 సంవత్సరాల నుంచి ఈ జిల్లాకు సంబంధించిన జిల్లా వాసులు వేచి చూస్తా ఉన్న ప్రతి పనిని సూక్ష్మంగా ఆలోచన చేసి సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా మేమిద్దరం కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, ఈరోజు ఆది శ్రీనివాస్ గారు మరొక శ్రమజీవి, పార్టీ పరంగా ఈరోజు ఎప్పుడో శాసనసభ్యుడు కావాలని అనేక సందర్భాల్లో మేము చెప్తా ఉంటాం. ఎన్నిసార్లు పోతావోయా, ఎన్నిసార్లు ఊర్లు తిరుగుతావు, మీకు ఆశీర్వాదం ఇచ్చే రోజు వస్తుంది అంటే కూడా వినకుండా నిరంతరం పొద్దున, రాత్రి, మధ్యాహ్నం అదే పనిగా ఒక ప్రక్కన కోర్టులో కేసులు కొట్లాడుతూ, ఇంకో ప్రక్కన ప్రజా సమస్యలను ప్రతిపక్షంలో ఉండి వారి పక్షాన గొంతు విప్పడానికి ప్రయత్నం చేసిన మా ఆది శ్రీనివాస్ గారికి వేములవాడ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు పట్టం కట్టి ప్రజా సంక్షేమానికి సంబంధించిన అంశం విషయంలో మీరందరూ ఆశీర్వాదం ఇచ్చినందుకు కూడా మీ అందరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి అనేక సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న అనేక సమస్యలు మా తుమ్మల నాగేశ్వరరావు గారు ఎప్పుడు చెప్తా ఉంటారు. మేము మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలతో పాటు వేదికపై కూర్చున్న మా సీనియర్ నాయకులందరం కూడా చర్చించి అనేక అంశాలను పెట్టినాం. ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ మేము తెలియజేస్తా ఉన్నాం, ఏ విధంగానైతే ఒక క్రమశిక్షణతో ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చి ఒకటి తర్వాత ఒకటి ప్రజలకిచ్చిన వాగ్దానాలని అమలు చేసే ప్రయత్నంలో వెనుకాడకుండా ముందుకెళ్తా ఉన్నామో ఈరోజు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు యాన్ డిపోనే ఒక ఉదాహరణ. సిరిసిల్లలో ఉన్న మన నేతన్న కార్మిక సోదరులకి అనేక సంవత్సరాలుగా వేచి చూస్తా ఉన్న ఈ యాన్ డిపోను తీసుకొచ్చాం, మాట చెప్పాం, మాట పైన నిలబెట్టామని ఈరోజు మేము మనవి చేస్తా ఉన్నాం. ఉమ్మడి జిల్లాకు సంబంధించి వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన మా రైతు సోదరులు కానీ, కార్మిక సోదరులు కానీ, ఈనాడు ఇక్కడ ఉంటున్న అనేక మంది సాధారణ ప్రజానికానికి మేము మనవి చేస్తా ఉన్నాం. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవటానికి ఈరోజు సంవత్సరం పూర్తవుతున్న సందర్భంలో రాజన్నను దర్శించి ఆశీస్సులు తీసుకోవాలని, దాని తదుపరి ఈ నియోజకవర్గాలకు సంబంధించిన మా మహిళా సోదరుమణులే కానీ మా మిత్రులందరి సహకారం, ఆశీర్వాదం తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారితో పాటు మేమందరం కూడా రావటం జరిగింది. ఇంకా రాబోయే 4 సంవత్సరాలు దిగ్విజయంగా
ప్రజా సంక్షేమానికి అభివృద్ధికి పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ఒక కార్యాచరణ తీసుకొని మేము చెప్తా ఉన్నాం. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ మనకు సాగునీటికి సంబంధించిన మంత్రిగా మనకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. మేము వారిని కోరుతా ఉన్నాం. ఈరోజు ఆ రోజు శ్రీపాద ఎల్లంపల్లి కట్టింది మనం, మిడ్ మానేరు కట్టింది మనం. ఈరోజు అప్పర్ మానేరుకు సంబంధించి ఆ దిగువ ప్రాంతంలో ఉన్న రైతు సోదరులకి నీరందించాల్సిన బాధ్యత మనం ఆ రోజు తీసుకున్నాము. యావత్ జిల్లాకు సంబంధించి ఫ్లో కెనాల్ని ఏర్పాటు చేసి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రతి ఎకరం సాగు అయ్యే కార్యక్రమ భాగంలో ఈరోజు వేములవాడ నియోజకవర్గానికి సంబంధించి రేపు శ్రీపాద సాగర్ నుంచి కూడా ఇంకా ఆయకట్టుకు సంబంధించి ఇక్కడ ఉన్న ఆది శ్రీనివాసయ్య గారు కానీ అటు ప్రక్కన ఉన్న మా సిరిసిల్లకు సంబంధించిన మా మహేందర్ రెడ్డి గారే కానీ మిత్రులు సత్యనారాయణ గౌడ్ గారే కానీ ఈరోజు సాగునీటికి సంబంధించి 10 సంవత్సరాల నుంచి వేచి చూస్తా ఉన్న ఒక కార్యాచరణ తీసుకొని ప్రతి రైతుకు మేలు చేసే కార్యక్రమం తీసుకుంటామని ఈరోజు మనవి చేస్తూ మీ అందరికీ కూడా మరి మీరు ఇక్కడికి వచ్చి మరి పెద్ద ఎత్తున ఈ అభివృద్ధి కార్యక్రమాలు రాజన్న దేవాలయం అభివృద్ధి కార్యక్రమం, వేములవాడ నియోజకవర్గానికి సంబంధించి ఒక ఐటీఐ కళాశాల, అదేవిధంగా జూనియర్ కళాశాల, రోడ్లు వెడల్పు కార్యక్రమం, మరి అదేవిధంగా R&R కార్యక్రమం పెద్ద ఎత్తున దాదాపు 1000 కోట్లంటే ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మీ అభిమాన నాయకుడు ఆది శ్రీనివాస్ గారికి నిరంతరం మీరు స్ఫూర్తినిస్తూ సహకరిస్తూ ముందుకు సాగే విధముగా మీరందరూ కూడా ముందుకు నడవాలని మీ అందరినీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. జై ఇందిరమ్మ. మిత్రులారా, వేములవాడ రాజన్న సాక్షిగా ఈరోజు మీ అభిమాన నాయకుడి అధ్యక్షతన ఆది శ్రీనివాస్, మీ శాసనసభ్యుడి అధ్యక్షతన రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టి ఈ కార్యక్రమంలో నా సహచర మంత్రివర్గ సభ్యులందరూ, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, పార్టీ ముఖ్యమైన నాయకులు, ప్రభుత్వ అధికారులు, ప్రాణ సమానులైన ఈ అధికారం రావడానికి అహర్నిశలు రాత్రి మొవళ్ళు కష్టం చేసి ఈ కుర్చీలో కూర్చోబెట్టిన వేలాది మంది కుటుంబ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా. ఆనాడు పాదయాత్ర సందర్భంగా సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం తీసుకొని మొదటి అడుగు వేసిన రోజే ఈ అడుగు కేసీఆర్ గడీలను కూల్చే వరకు ఆగదు, అందులో వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొనాలని ఆ పాదయాత్రలో భాగంగా వేములవాడ రాజన్నను దర్శించుకొని సామాన్య ప్రజలను, తెలంగాణ ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను, తెలంగాణ ఆడబిడ్డలనే కాదు వేములవాడ రాజన్నను కూడా మోసం చేసిన చంద్రశేఖరరావు ప్రభుత్వాన్ని గద్దె దించాలి అని ఈ గడ్డ మీద నుంచి ఆ రోజు మనం మాట్లాడుకోవడం జరిగింది. ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా మీ దగ్గరకు వచ్చినప్పుడే ఆ రోజు చెప్పిన ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం ఏర్పడుతుంది, రాజన్నకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా వేములవాడ, సిరిసిల్ల, అదేవిధంగా చొప్పదండి నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా 2 దశాబ్దాల నుంచి మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యను పరిష్కరించాలి. మీ వంట వార్పు కార్యక్రమంలో, మీ నిరసన కార్యక్రమంలో
మీరు చేస్తున్న పోరాటంలో చాలాసార్లు నన్ను ఆహ్వానించడం ద్వారా ఆనాడు మీ సమస్య నా దృష్టికి తీసుకొస్తే మనకు అవకాశం వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించాలి అని చెప్పి ఆనాడే మీకు మాట ఇవ్వడం జరిగింది. ఇవాళ అదే కాకుండా కలికోట సూరమ్మ ప్రాజెక్టు పాదయాత్ర సందర్భంగా ప్రాజెక్టు మొత్తం కలే తిరిగి ఖచ్చితంగా అధికారులకు వచ్చిన ఎంబడే ఈ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది అని ఆనాడు ఈ ప్రాంత రైతాంగానికి చెప్పడం జరిగింది. ఆ రోజు పాదయాత్రలో పెద్దలు జీవన్ రెడ్డి గారు ఈ జిల్లా స్థితిగతులను, ఈ జిల్లాలో గత 40-50 సంవత్సరాల నుంచి చేసిన అభివృద్ధిని, ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన ప్రజాప్రతినిధుల గురించి వారు తెలియజెప్పినప్పుడు ఈ కరీంనగర్ గడ్డకు పరిపాలన చాతుర్యమే కాదు పోరాటాల పౌరుషం ఉన్నదన్న సంగతి ఆ పాదయాత్రలో కూలంకషంగా తెలుసుకోవడం జరిగింది. కొండగట్టు హనుమంతుడి ఆశీర్వాదం తీసుకొని ఖచ్చితంగా ఈ జిల్లా అభివృద్ధి కార్యక్రమాలలో ఆనాడు శ్రీరామ్ సాగర్ నుంచి మొదలు పెడితే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు ఈ ప్రాంతంలో కట్టిన ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీనే, మిగిలిన వాటిని పూర్తి చేసేది కూడా కాంగ్రెస్ పార్టీనే అని ఆనాడు మీ అందరికీ ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కాళేశ్వరం అసంపూర్తి ప్రాజెక్టులు కావచ్చు, అందులో ఉండే ప్యాకేజీలు కావచ్చు, కలికోట సూరమ్మ ప్రాజెక్టు కావచ్చు, సిరిసిల్లలో ఉన్న ప్యాకేజ్ 9 కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఈ ప్రాంతంలో వాయిదాలు పడుతున్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మీ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిరంతరం సమీక్షిస్తూ అధికారులను సమన్వయం చేస్తూ ప్రజాప్రతినిధులతో సమాచారం తెప్పించుకుంటూ ఈ జిల్లా మీద ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తున్నారు. వారు సాగునీటి పారుదల శాఖ మంత్రి కాదు, వారు ఈరోజు కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు వారు ఇన్ఛార్జి మంత్రివర్యులు. తప్పకుండా కరీంనగర్ జిల్లా ప్రజలకు నేను ఒక మాట ఇవ్వదలుచుకున్నా, 100% ఈ నవంబర్ 30 తారీఖు లోపల మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ జిల్లాకు వచ్చి ఈ జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్న వాటిని అన్నిటినీ సమీక్షించి ఎంత కాలంలో పూర్తయితాయి, ఎంత నిధులు కావాలి, మన ప్రభుత్వం ఆ ప్రాజెక్టులను ఎలా పూర్తి చేస్తుందో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యేల సలహాలు సూచనలు తీసుకొని తప్పకుండా ప్రాజెక్టులను పూర్తి చేయడం జరుగుతుంది అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. అదేవిధంగా మిత్రులారా, కరీంనగర్ జిల్లా గురించి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆనాడు ఈ దేశానికి దిశ నిర్దేశం సూచించిన పివి నరసింహారావు గారు మంతని శాసనసభ నియోజకవర్గం నుంచి గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ వరకు నాయకత్వాన్ని అందించి పరిపాలన అంటే ఇట్లా ఉండాలి, తెలంగాణ బిడ్డ పరిపాలన చేస్తే ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా అబ్బురపడే విధంగా దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాడని చెప్పిన పివి నరసింహారావు మీ బిడ్డ, కరీంనగర్ బిడ్డ అని చెప్పి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. వారే కాదు, పెద్దలు చొక్కారావు గారు కావచ్చు, సత్యనారాయణరావు గారు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ కరీంనగర్ జిల్లా నాయకత్వాన్ని అందించిన జిల్లా. ఈ కరీంనగర్ జిల్లా రైతాంగానికి సమస్యలు వచ్చినా, నిరుద్యోగ యువతకు బాధ కలిగినా ఈ కరీంనగర్ జిల్లా నుంచే ఉద్యమాలు మొదలైనవి. ఈ కరీంనగర్ జిల్లా ఉద్యమాలకు ఎప్పుడు నాయకత్వం వహించింది. సిరిసిల్ల జగిత్యాల రైతాంగ పోరాటాలు ఈ రాష్ట్రం, ఈ ప్రజలు ఎప్పుడు మర్చిపోలే. రైతుల సమస్య వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో రైతాంగ పోరాటాలను మనం కళ్ళతో చూసినాం. అదే కాదు, తెలంగాణ రాష్ట్రం కావాలి, తెలంగాణ రాష్ట్రం కళ నెరవేరాలి అని ఈ ప్రాంతంలో లేచిన ఉవ్వెత్తిన ఉద్యమాన్ని ఆనాడు 2004 సంవత్సరంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఇదే కరీంనగర్ గడ్డ మీద నుంచి మీకు మాట ఇచ్చిండ్రు. మీ మనసులో ఉన్న కోరిక, ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్ష నాకు తెలుసు, తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచే 4 కోట్ల ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు నేను చెప్పేదానికంటే మీ పార్లమెంట్ సభ్యుడు పొన్నం ప్రభాకర్ గారు ఆ రోజు పార్లమెంటులో పెప్పర్ స్ప్రేలను అడ్డుకొని తెలంగాణ బిల్లును ఆమోదింపజేయడంలో పెద్దలు జైపాల్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే మన పార్లమెంట్ సభ్యులందరూ పట్టుదలతోని వీరోచితంగా లోక్సభలో కొట్లాడితే తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం అయ్యింది.
తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం ఆశామాసిగా జరగలే. అల్లాటప్పగా ఎవరో ఇవ్వలే. శ్రీమతి సోనియా గాంధీ గారు ఆంధ్రప్రదేశ్లో 155 అసెంబ్లీలు 25 పార్లమెంట్లు ఉన్న పార్టీ శాశ్వతంగా నష్టపోయినా, కేంద్రంలో అధికారం కోల్పోతుందని తెలిసిన 4 కోట్ల తెలంగాణ ప్రజల కోరిక నెరవేరాలి, కరీంనగర్ గడ్డ మీద నుంచి ప్రజలకిచ్చిన మాట నెరవేర్చాలి అని వారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కాబట్టి మనందరం గర్వంగా తలెత్తుకొని నాది తెలంగాణ రాష్ట్రం, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజా ప్రభుత్వం ఉన్నదని ఇవాళ మనం గొప్పగా గర్వంగా చెప్పుకునే పరిస్థితులు ఈ రోజు మనకు వచ్చినాయంటే శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ గడ్డ మీద నుంచి ఇచ్చిన మాట అన్న సంగతి నేను మీకు గుర్తు చెయ్యదలుచుకున్నా. అందుకే మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాట ఇస్తే ఆ మాట కోసం ఎంత దూరమైనా పోతుంది, ఆ ప్రజల ఆకాంక్ష నెరవేర్చడానికి ఎంత త్యాగానికైనా సిద్ధమవుతుందన్న సంగతి 2004లో సోనియమ్మ ఇచ్చిన మాటను చూసిన ఎవరికైనా అర్థమవుతుంది. ఈ ప్రాంతం నుంచి ఒక్కసారి ఎంపీగా మీరు పొన్నం ప్రభాకర్ను గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించండి. మరి నేను ఇక్కడికి వచ్చిన ప్రజల్ని ఈ వేదిక మీద నుంచి కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజలు నేను అడుగుతున్నా, బండి సంజయ్ గారిని 2 సార్లు పార్లమెంటుకు పంపిస్తే ఆయన మంత్రి అయింది, కానీ ఈ కరీంనగర్ జిల్లాకు నరేంద్ర మోడీ నుంచి చిల్లి గవ్వైనా తెచ్చిండా? ఈ కరీంనగర్ అభివృద్ధి కోసం వారు ఎప్పుడైనా పార్లమెంట్లో మాట్లాడిండా? మీరు ఆలోచన చెయ్యండి. అంతకంటే ముందు 3 సార్లు టీఆర్ఎస్ వాళ్ళని గెలిపించింది. వాళ్ళు గుండు సున్ననే ఈ కరీంనగర్ జిల్లాకి ఇచ్చింది. నిజంగానే వినోద్ కుమార్ గారు, చంద్రశేఖర్ రావు గారు వీళ్ళందరూ ఈ ప్రాంతానికి నీళ్లు తెచ్చినుంటే, నిధులు ఈ ప్రాంతంలో ఖర్చు పెట్టినుంటే ఈ కలికోట సూరమ్మ ప్రాజెక్టు పెండింగ్ ఎందుకుంటుండే? సిరిసిల్ల నియోజకవర్గంలో ప్యాకేజీ 9 పడావు ఎందుకు పడుతుండే? ఈ దేవుడు రాజన్న కోడె దూడలను ఇచ్చి కోరికలు నెరవేర్చే రాజన్న మందిరం 10 సంవత్సరాలు పడావు పడ్డట్టుగా ఎందుకు ఉంటుండే అని నేను ఈ మిత్రులను అడుగుతున్నా. దాదాపుగా ఈ 10 సంవత్సరాలలో చంద్రశేఖర్ రావు గారు 20 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చు పెట్టిండు. తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల రూపాయల్లో అప్పుల ఊబిలో ముంచిండు. 7 లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చిన చంద్రశేఖర్ రావు 10 సంవత్సరాలలో 20 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన చంద్రశేఖర్ రావు 100 కోట్లతోని రాజన్న దేవాలయాన్ని పూర్తి చేయలేకపోయిందా? ప్యాకేజీ నెంబర్ 9 సిరిసిల్లలో ఎందుకు పడావు పడ్డది? కలికోట సూరమ్మ ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి కాలేదో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ మీ రోడ్లు వెడల్పు విషయంలో కానీ మీరు ఆనాడు ఎమ్మెల్యేగా ఎన్నుకున్న ఆయన 3 సార్లు గెలిచినట్టున్నాడు. ఆయనను గవ్వాలంటే మీరు జర్మనీకి పోవాల్సిన పరిస్థితి ఉండే. కానీ ఇవాళ ఆది శ్రీనివాస్ మీరు పోవాల్సిన పని లేదు. మీ గల్లీకో, మీ తండాకో, మీ ఊరికో రోజు దయ్యం పట్టినట్టే తిరుగుతుండే ఆది శ్రీనివాస్. ఆయనకు పట్నం ఆడుందో తెలియదు. అసెంబ్లీ ఉన్నప్పుడు పట్నం వచ్చిందంటే పైగో ఇన్ని కాగితాలు పట్టుకొని వస్తాడు నా దగ్గరికి. మీ ఎమ్మెల్యేని చూస్తేనే నాకు భయం అవుతుంది, మళ్ళీ ఏం తెచ్చి కాగితం చేతిలో పెడతాడో, మళ్ళీ ఏం అడుగుతాడో అని. కానీ ఏదైనా ఎన్నడూ ఆయన ఏ పైరవికి రాలే, ఏ పని అడగలే, ఏ కాంట్రాక్ట్ అడగలే, ఏ బదిలీ అడగలే. ఈ వేములవాడ నియోజకవర్గానికి దాదాపుగా 35 ఏళ్ల నుంచి వివిధ హోదాలలో నేను పనిచేసిన, ఇండిపెండెంట్గా నిలబడ్డా, పార్టీ నుంచి నిలబడ్డా, నన్ను ఆశీర్వదించి హక్కుని చేర్చుకొని నన్ను గుండెల్లో పెట్టి చూసుకున్నారు. నాకు ఒక అవకాశం వచ్చింది, నా జన్మ ధన్యమైతుంది. పనులు చేస్తే మీరు సహకరించాలి. నాకు పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నా ప్రాంతానికి ప్రాజెక్టులు ఇవ్వండి అని మీ ఆది శ్రీనివాస్ కాగితాలు తీసుకొచ్చి ఇచ్చి ప్రాజెక్టులు అన్ని కూడా తెచ్చుకున్నాడు. నాకు కూడా ప్రజల కోసం, ప్రాంత అభివృద్ధి కోసం అడిగే ఎమ్మెల్యేలన్నా, ప్రజాప్రతినిధులన్నా నాకు కూడా చాలా ఇష్టం. సిరిసిల్లలో అన్ని పనులు చెయ్యాలనుకున్నా, అంతా సవ్యంగా జరిగింది. కానీ సిరిసిల్లలో తప్పిదం జరగడం వల్ల ఈరోజు సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డి మనకి ఎమ్మెల్యే కాలేదు. కానీ సిరిసిల్ల ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయదలుచుకోలే. సిరిసిల్ల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. అందుకే మెడికల్ కాలేజ్ మంజూరు చేసినాం. అదేవిధంగా మా చేనేత కార్మికుల కోసం యార్ను డిపో రాజన్న సాక్షిగా వేములవాడలో ఈరోజు పెట్టినాం. ఈ ప్రాంతంలో ఉండే నేతన్నల్ని, గీతన్నల్ని, గల్ఫ్ కార్మికులను ఆదుకోవాలనేది మా విధానం. గల్ఫ్ కార్మికుల విషయంలో
మా మేడిపల్లి సత్యం కావచ్చు, మా డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు కావచ్చు, పెద్దలు జీవన్ రెడ్డి గారు, ఆది శ్రీనివాస్, ఈ ప్రాంత జగిత్యాల కోరుట్ల ప్రాంతం నుంచి ఇక్కడ నుంచి వలసలు పోయే గల్ఫ్ కార్మికుల గురించి గల్ఫ్ బోర్డు పెట్టాలి. గల్ఫ్ కార్మికులు అక్కడికి పోతే ఏదైనా ప్రమాదం జరిగి గల్ఫ్ దేశాలలో, మిడిల్ ఈస్ట్ కంట్రీలో చచ్చిపోతే కనీసం ఆ కుటుంబాలు శవాన్ని కూడా చూసే పరిస్థితి లేదు. ఆ కుటుంబాలను ఆదుకునే పరిస్థితి అంతకంటే లేదు. వాళ్ళ పిల్లలు అనాథలైపోతున్నారు. ఆ కుటుంబాలను ఆదుకోవాలని పాదయాత్ర సందర్భంగా చెప్తే మన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం గల్ఫ్ కార్మికులను ఆదుకోవడానికి బోర్డుతో పాటు అక్కడ ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని ఇవాళ గల్ఫ్లో చనిపోతున్న వాళ్ళ కుటుంబాలకు నిన్ననే చనిపోయిన వాళ్ళందరూ కూడా ఖాతాలో 5 లక్షలు పడ్డాయని నేను భావిస్తున్నా. ఎందుకంటే నేను బయలుదేరే ముందు నిన్న వరంగల్లో మా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన. గతంలోనే నేను కొంతమంది బాధితులు ఉంటే సెక్రటేరియట్కి పిలిచి వాళ్ళకి చెక్కులు ఇవ్వడం జరిగింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నంటే ఈ ప్రాంతంలో ఉన్న చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, ఈ ప్రాంతంలో వలసలు ఎక్కువ. పాలమూరు నుంచి తట్ట పనో, పార పనో, మట్టు పనో, లేకపోతే బొంబాయో, దుబాయో పోయే పరిస్థితులు ఉంటే ఇక్కడ పూర్తిగా గల్ఫ్, మిడిల్ ఈస్ట్ కంట్రీలకే వెళ్తున్నారు. వీళ్ళ కోసం ప్రత్యేకమైన బోర్డు తేవాలి, వీళ్ళని ప్రత్యేకంగా ఆదుకోవాలి, వీళ్ళ పిల్లలకు ఒక మంచి చదువులు ఇవ్వాలి, వాళ్లకు మంచి భవిష్యత్తు ఉండాలి అని ఇవాళ గల్ఫ్ కార్మికుల గురించి మన ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. తప్పకుండా తొందరలోనే, ఇప్పుడు 11వ నెలలు ఉన్నాం, 10 నెలల్లో 4 నెలలు పార్లమెంట్ ఎన్నికలకే పోయినాయి. మీకు తెలుసు, మనం సరిగ్గా పరిపాలన చేసింది వచ్చిన కొత్తలో కొత్త సంసారమే 2-3 నెలలు. ఆ తర్వాత 4 నెలలు పార్లమెంట్ ఎన్నికల్లోనే పోయినాయి. 7 నెలలు తీస్తే సరిగ్గా కుదురుగా కుర్చీలో కూర్చొని సచివాలయానికి పోయి అధికారులతో మాట్లాడి పరిపాలనపరమైన నిర్ణయాలు తీసుకున్నది 4 నెలలే అని చెప్పి ఈరోజు తెలంగాణ సమాజానికి, 4 కోట్ల ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా. అయినా 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు చేయలేని పనులన్నిటిని కూడా, పడావు పెట్టిన ప్రాజెక్టులన్నిటిని కూడా తిరిగి పునః ప్రారంభించి ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంటే ఆయననేమో ఫామ్ హౌస్లో వండుకుంటారు, వీళ్ళిద్దరేమో మన కాళ్ళలో కట్టబెట్టనికి తిరుగుతున్నారు. ఏలేశ్వరం పైన శనీశ్వరుడు వదలేదన్నట్టు ఇవాళ ఓడగొట్టి ఇంట్లో వండబెట్టిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం పోయింది. పార్లమెంటులో సీట్లన్నీ పోయి గుండు 0 వచ్చింది. ఇప్పుడు వాళ్ళకు మెదడే పోయినట్టు అనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికలలో అధికారం పోయింది, పార్లమెంటులో ఉన్న సీట్లన్నీ పోయినాయి. ఇప్పుడు వాళ్ళ ఏషాలు చూస్తుంటే ఉన్న మెదడు కూడా దొబ్బినట్టే నాకు అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థమవుతలేదు. 10 సంవత్సరాలు మీరు ఇవన్నీ చేసి ఉంటే ఇవాళ రైతులకు 18,000 కోట్ల రూపాయలు 25 రోజుల్లో 23 లక్షల కుటుంబాలకు రైతు రుణమాఫీ చేయాల్సిన అవసరం నాకు వస్తుండేనా? 10 ఏళ్లలో నువ్వు 1,00,000 రూపాయలని, 4 విడతలని, మిత్తి కడతా అని అసలు మిత్తి కలిసి తడిసి మోపెడై రైతులు దేశంలోనే ఆత్మహత్యలలో 2వ స్థానం తెలంగాణ రాష్ట్రం వచ్చిన సంగతి చంద్రశేఖరరావు గారు మర్చిపోయినట్టున్నాడు. మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంటే ఈ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం రైతుల ఆత్మహత్యలలో 2వ స్థానాన్ని ఆక్రమించింది. నువ్వు రైతు రుణమాఫీ చేస్తా అని మొదటి 5 సంవత్సరాలు 1,00,000 రూపాయలు చేస్తా అని 4 విడతలని 5 ఏళ్ళని నువ్వు ఆ 1,00,000 చేసే లోపల ఇంకొక 1,00,000 మిత్తి అయింది. అసలు మిత్తి తడిసి మోపెడైంది. రెండవసారి మళ్ళీ 1,00,000 రూపాయలు ఇస్తాని 5 ఏళ్ళైనా 1,00,000 రూపాయలు పూర్తి చేయలే. ఆ 5 ఏళ్లలో ఆయన ఇచ్చింది 11,000 కోట్ల రూపాయలు. ఇవాళ చంద్రశేఖరరావు గారిని అసెంబ్లీకి రమ్మనుండ్రి, లెక్కలన్నీ తీసి నేను చదివి వినిపిస్తా. 5 ఏళ్ళు అధికారంలో ఉన్న నువ్వు 11,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీకి 5 ఏళ్ళు తీసుకుంటే, ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం 25 రోజుల్లో 23 లక్షల కుటుంబాలకు దాదాపుగా 18,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి 2 లక్షల వరకు ఉన్న రైతాంగానికి మేము రుణమాఫీ చేస్తే పెద్ద మనిషిగా అభినందించాల్సింది పోయి, ఒకవేళ మనిషి పెద్ద మనిషివైనా నీకు చిన్న బుద్ధి ఉంటే మౌనంగా నన్ను ఉంటావేమో అనుకున్నా. కానీ అన్ని చిల్లర మాటలే మాట్లాడుతున్నారు. ఒక్కటన్నా అక్కడికి వచ్చేది మాట్లాడుతురా?
ఎవడన్నా సంసారం చేసేటోడు మాటలు మాట్లాడుతున్నా వాళ్ళు తండ్రి కొడుకు అల్లుడు వాళ్ళని చూడండి ఒక్కసారి వాళ్ళు ఏమేమి మాట్లాడుతున్నారో చూడండి. 10 ఏళ్ళు ప్రభుత్వం నడుపుతున్నాడు, 10 నెలలు కాకముందే నువ్వు దిగిపో మేము కూర్చుంటామంటారు. 10 ఏళ్ళు కూర్చున్నారు కదా, ఏం ఎలుగబెట్టిర్రు? ఎలుగబెడితే ఏం ఎలుగబెట్టిర్రు చెప్పండి. 10 ఏళ్ళు మీరు చేయలేని పనులు మేము చేస్తుంటే మీకు కడుపు నొప్పి వచ్చిందా? మీకు కాలు నొప్పి అయిందా? ఏం నొప్పి అయింది? మీకు ఏడో నొప్పి లేస్తుంది? నాకు అర్థమైతలేదు. మీ నొప్పికి మా కార్యకర్తల దగ్గర మందు ఉన్నది, పెడతారు. ఏడ పెట్టాలనో ఆడా మీకు నొప్పి లేచిన కాడ మా వాళ్ళు మందు పెడతారు, సిద్ధంగానే ఉన్నారు. మీరు అనుకుంటున్నాం సోషల్ మీడియాలో 4 హౌల పోస్టులు పెట్టి పెద్ద మునగాళ్ళం అనుకుంటున్నట్టున్నారు. మా వాళ్ళు ఏంటంటే అధికారం వచ్చింది ఇప్పుడు తొందరగా ఉంది అని కొంచెం రిలాక్స్ అవుతున్నారు. వస్తున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు, మా వాళ్ళు తయారవుతారు, అప్పుడు తెలుస్తుంది ఇద్దరికి బామార్దులకు. ఇవాళ నేను అడిగేది ఒకటే, 10 ఏళ్ళల్లో నువ్వు చేసిన రైతు రుణమాఫీ అంతా లెక్కలు తీద్దాం. ప్రభుత్వం నా దగ్గరనే ఉంది, వ్యవసాయ శాఖ మంత్రి ఈ వేదిక మీదనే ఉన్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు. మొదటి 5 ఏళ్లలో ఎంత విడత, ఎంతమంది రైతులకు ఎంత రుణమాఫీ చేసినో లెక్కలు చెప్పుదాం. రెండవ విడత 5 ఏళ్లలో మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఎంతమంది రైతులకు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినో లెక్క తీద్దాం. 25 రోజుల్లో మనము 2 లక్షల రూపాయల మేరకు రైతులకు చేసిన రుణమాఫీని 2014 నుంచి 2018 వరకు, 2018 నుంచి 2023 డిసెంబర్ వరకు, 2023 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ వరకు 3 సార్లు రైతు రుణమాఫీలో 2 సార్లు చంద్రశేఖరరావు చేస్తే ఒక్కసారి ఈ వేదిక మీద ఉన్న మా మిత్రులందరూ చేసారు. లెక్కలు తీద్దాం, వాస్తవాలు మాట్లాడదాం. చంద్రశేఖరరావు గారు మీరు అసెంబ్లీకి రాండి. నీకు ధైర్యం ఉంటే, నిజాన్ని ఎదుర్కొనే చిత్తశుద్ధి నీకుంటే రా అసెంబ్లీలకు. మా వ్యవసాయ శాఖ మంత్రి ఈ రోజు నీకు లెక్కలు చెప్తాడు. ఏమన్నా తక్కువ పడితే మిగతా సంగతి నేను చూసుకుంటా. అదేవిధంగా తెలంగాణ ఉద్యమమే నిరుద్యోగ సమస్య. ఈ నిరుద్యోగ సమస్యనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. వందలాది మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకొని సాధించుకున్న తెలంగాణలో 10 నెలల్లో నేను 50,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలను. 10 ఏళ్లలో నువ్వు ఎన్ని ఇచ్చినవో లెక్క కట్టు, తలకాయ లెక్క పెడదాం. 50,000కు ఒక్క తలకాయ తక్కువ ఎల్పీ స్టేడియంలో అందరిని పిలుస్తా. 50కి తక్కువ ఉంటే అక్కడ నేను క్షమాపణ చెప్తా. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా మొదటి సంవత్సరంలో 10 నెలల్లో 50,000 ఉద్యోగాలు ఇవ్వలేదు. నేను సూటిగా సవాలు విసురుతున్న చంద్రశేఖరరావు గారికి, రా నీ 10 ఏళ్ల పాలనలో ప్రతి సంవత్సరానికి నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు? 10 నెలలల్లా నేను 50,000 ఉద్యోగాలు ఇచ్చిన లెక్క కట్టి తలకాయలు మొత్తం ఎల్బీ స్టేడియంలో పిలిపించి అందరిని పెడతా. నువ్వు వాళ్ళ తల లెక్క పెట్టుకో. ఒక్క తల తగ్గిన క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. అన్ని చిల్లర మాటలే. మా తాత ఉన్నప్పుడే నోటిఫికేషన్ ఇచ్చాడు, మా ముత్తాత ఉన్నప్పుడే మేము ఇవన్నీ చేసినాం అంటాడు. వెనకటికి ఎవడో అంటే వాడిని తాతలు నేతులు తాగుతానంట, ఇప్పుడు వీడు మూతులు నాకిండంట. గట్లున్నది వీళ్ళ మాటలు. చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. మా చచ్చిపోయిన బర్రె పగిలిపోయిన కుండ నిండా పాలిస్తుండని. బర్రె చచ్చింది, కుండ పగిలింది. ఇంకా బుద్ధి మాత్రం మారలేదు వీళ్ళకు. అందుకే ఇవాళ రైతు రుణమాఫీ విషయంలో కానీ, నిరుద్యోగ సమస్య విషయంలో కానీ, ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఏదైతే ఇచ్చినామో 1,10,00,000 మంది ఆడబిడ్డలు ఈరోజు అమ్మగారి ఇంటికి పోవాలన్నా, రాముల వారిని దర్శించుకోవాలన్నా ఒక్క రూపాయి, ఒక్క పైసా లేకున్నా పోవచ్చు. 3,700 కోట్ల రూపాయలు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇవాళ ఖర్చు పెట్టి ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చాడు. ఇదే కాదు, ఆనాడు మోడీ ప్రభుత్వం 1,200 రూపాయల సిలిండర్ చేస్తే ఈరోజు ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం. ఆ శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చూస్తున్నారు. అదేవిధంగా ప్యాడీ ఆయన ఏమన్నాడే కేసీఆర్, ఊరేసుకుంటే ఊరేసుకున్నట్టే అన్నాడు. అన్నట్టు ఉండాలి కదా. ఆయన మాత్రం ఫామ్ హౌస్లో 150 ఎకరాలు ఊరేసుకున్నాడు. అవన్నీ లెక్కలు తీసి బయట పెట్టిన వీడియోలతో సహా. మా సార్ అట్లా వేసుకున్నారు కానీ అని వాళ్ళ తాబేదారులు వచ్చి చెప్పారు. ఆ తర్వాత మన ప్రభుత్వం వచ్చినాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి వరి పండించాల్సిందే, వరి కొనాల్సిందే, సన్న ఒడ్లు వండిస్తే 500 బోనస్ ఇస్తామంటే ఇవాళ 66 లక్షల ఎకరాలల్లా
1,53,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఇవాళ తెలంగాణ గడ్డ పండించింది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత వరి పంట రాలేదు. ఇవాళ మన 10 నెలల ప్రభుత్వంలో 1,53,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండించిందంటే అది మన రైతన్నల గొప్పతనం కాదా? గతంలో వడ్లు అంటే కాళేశ్వరం నీళ్లు తెచ్చిన అన్నాడు. ఆ దిక్కుమాలినోడు కట్టిన కాళేశ్వరం మేడిగడ్డ, అన్నారము, సుందిల్ల 3 కుప్పగూళ్ళే. వెనకటికి కూడా పనిమంతుడు పందిరేస్తున్నట్ట కుక్కతో తలిగి కూలిపోయిందంట. కాళేశ్వరం కట్టిండెప్పుడు కూలిందెప్పుడు 1,00,000 కోట్లు నిండా మింగిండు, ఫామ్ హౌస్లో బోర్లో వండిండు. కాళేశ్వరం నుంచి సుక్క నీళ్లు లిఫ్ట్ చేయకుండా ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టిన శ్రీరామ్ సాగర్ కావచ్చు, లేకపోతే శ్రీపద ఎల్లంపల్లి కావచ్చు, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, శ్రీశైలం, నాగార్జున సాగర్, హంద్రి, నీవా అక్కడ కడితే ఇక్కడ ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాజెక్టులు కడితే ఈ రోజు ఖమ్మంలో కట్టిన ప్రాజెక్టులు, వరంగల్లో కట్టిన ప్రాజెక్టులు, నిజామాబాద్, కరీంనగర్లో కట్టిన కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులతో ఈ రోజు 1,53,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు ఈ రోజు తెలంగాణలో వండిని. 1,00,000 కోట్లు కాళేశ్వరంలో కాంట్రాక్టర్లకు కాలబెట్టిండు. పాలమూరు రంగారెడ్డికి 20,000 కోట్లు కాలబెట్టిండు. ఇంతవరకు సుక్క నీరు రాలేదు. కాళేశ్వరంలో 52,000 ఎకరాలకు ఇచ్చాడు. 1,00,000 కోట్లు కాంట్రాక్టులకు బిల్లు ఇస్తే 52,000 ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి. ఈసారి అవి కూలిపోయి అది కూడా రాలే. ఇప్పటి వరకు చంద్రశేఖరరావు గారు ఈ 10 ఏళ్లలో 1,83,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పెట్టిండు. నేను సూటిగా అడుగుతున్నా, ఏ ప్రాజెక్ట్ అయినా నువ్వు పూర్తి చేసినవా? ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా తెలంగాణ ప్రజలకు అంకితం చేసినవా? ఇది పూర్తయింది, ఇది ప్రజలకు అంకితమైంది, దీంట్లో నీళ్ళు వస్తున్నాయని చెప్తావా అని నేను అడుగుతున్నా. ఇవాళ మల్లన్న సాగర్ అంటాడు, రంగనాయక సాగర్ అంటాడు, కొండపోచమ్మ అంటాడు. రంగనాయక సాగర్ కడితే రంగనాయక సాగర్ దగ్గర హరీష్ రావు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. 3 దిక్కుల ప్రాజెక్ట్ ఉంటుంది, మధ్యలో ఆయనకు ఫామ్ హౌస్ ఉంటుంది. ఆయనకు 360 డిగ్రీలు వాటర్ ఫ్రంట్ వ్యూ ఉండాలంట. భూసేకరణ కోసం తీసుకున్న భూమిని హరీష్ రావు పేరు మీదకి బదిలీ చేపించుకున్నాడు. ప్రాజెక్టు కోసం సేకరించిన భూములు రంగనాయక సాగర్, సిద్దిపేట దగ్గర ప్రాజెక్టు కోసం సేకరించిన భూములు ప్రాజెక్టుల నుంచి తొలగించి హరీష్ రావు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. దానికి లెక్క చెప్పాల్సింది హరీష్ రావు గారు. ఏం చింత చేయకు, లెక్కలు తీస్తున్నా, నీ లెక్క చెప్తా. కొండపోచమ్మ ప్రాజెక్టు కట్టిందే కేసీఆర్ ఫామ్ హౌస్ కు కాలువలు తీసుకెళ్లడానికి. ఇవాళ నిజ నిర్ధారణ కమిటీ వేసుకుందాం, కొండపోచమ్మ ప్రాజెక్టుకు పోదాం. కొండపోచమ్మ నుంచి డైరెక్ట్ గా కేసీఆర్ ఫామ్ హౌస్ 100 ఎకరాలకు కాలువ డైరెక్ట్ ఆయన ఫామ్ హౌస్లోకి వెళ్ళి తీసుకుపోయాడు. 1,000 కోట్లు ప్రజలై ఖర్చు పెడితే నీ ఫామ్ హౌస్కు నీళ్లు తీసుకెళ్తావా? ఇది న్యాయమా? చంద్రశేఖరరావు గారు, నిన్ను నమ్మి నీ చేతిలో రాష్ట్రం పెడితే, నీ కొడుకుని మున్సిపల్ మినిస్టర్ పెడితే జన్వాడలో 111 ఫామ్ హౌస్లు కట్టుకుంటాడు. ఆయన బామ్మార్ది ఇంకోటి కట్టుకుంటాడు. అందులో దీపావళి పండుగ వచ్చిందని చిచ్చుబుట్లు కాకుండా సారా బుట్లు పెట్టి దావతులు చేస్తాడు. ఏమనంటే మేము క్యాసినో నడుపుకుంటాం, మేము సారా బుట్లు పెట్టుకుంటాం, కాబట్టి మమ్మల్ని ఏం అనొద్దు అని. అంటే బావ కళ్ళల్లో ఆనందం చూడడానికి ఆయన బామ్మార్ది ఏమి తాగి తందనాలు ఆడినా డ్రగ్స్ తీసుకున్నాడు ఆ ఇంట్లో దొరికినా కేసు పెట్టొద్దా? ఒకసారి ఆలోచన చేయండి. ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటే, డ్రగ్స్ తీసుకున్నాడు దొరికిండు కదనే వాడు మొత్తం అందా, అవును నేను డ్రగ్స్ తీసుకున్నాను వాడు ఒప్పుకుండు, డ్రగ్స్ ఉన్నోడు దొరికిండని వీడు ఒప్పుకుండు, కానీ వాడిని పట్టుకోవద్దంట పోలీసోడు. ఎందుకంటే మేము బీఆర్ఎస్ నాయకులం కాబట్టి మమ్మల్ని ఏమనొద్దని. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో బీఆర్ఎస్ వాళ్ళకి ఏమైనా కొత్త చట్టం ఉందా? ఇడిచిపెట్టాలా? ఊర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ అని పిల్లలు ఇవ్వడానికి తెలిసో తెలియక తాగితే నోట్లో పుల్ల పెట్టి ఊదిచ్చి వాని బండి గుంజుకొని వాని పోలీస్ స్టేషన్లో పెట్టి వాని ఈపులు వలగొట్టి వాని దగ్గర 5,000 వసూలు చేస్తున్న సన్నాసి, నీ బామ్మార్ది డ్రగ్స్ తీసుకున్నాడు ఇంట్లో దొరికితే, అక్రమంగా ఫామ్ హౌస్ కట్టుకుంటే, వాని ఇంట్లో విదేశీ మద్యం దొరికితే వాని మీద కేసు పెట్టొద్దు అంటున్నావంటే చట్టం నీకోటి, పేదోళ్ళకి ఇంకొక చట్టమా అని నేను అడుగుతున్నా. ఇదా తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళ అధికారంలో ఉన్న మీరు ప్రజలకు చెప్తున్నది? ఇవాళ అభివృద్ధి గురించి మాట్లాడతాడు. 75 ఏళ్ళనే నా కొడంగల్ ఎప్పుడో 1960లో మా పెద్దలు గురునాథ్ రెడ్డి గారి వేదం మీద ఉన్నారు. 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఎందుకో ఒక్కసారి కూడా వారిని మంత్రిని చేయలే గత ప్రభుత్వాలు. అచ్యుతారెడ్డి అని ఎప్పుడో 60లో ఒక్కసారి కొద్ది రోజులు మంత్రి అయ్యాడు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు
మా కొడంగల్ నియోజకవర్గం మీద ఎవరు దయ చూపించలే, ఆ ప్రాంతం నుంచి ఎవరు మంత్రి కాలే. ఇవాళ ఆ ప్రజల కోరిక మేరకు నేను ఎమ్మెల్యేనై ముఖ్యమంత్రిని అయితే నేను ఆడ అభివృద్ధి చేయాలి, మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి, మా గ్రామాలు ఎడారిగా మారినాయని నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని మా నీళ్లు తీసుకెళ్ళనికే తాగనిక నీళ్లు లేక ఫ్లోరైడ్ ఉండి కల్తీ కళ్ళు తాగి ఆ కల్తీ కళ్ళుతోని పిచ్చెక్కి పిల్లల్ని మంచాలకు గట్టేస్తుంటే ఆ బాధ చూడలేక నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా 1,00,000 ఎకరాలకు నా ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని నేను ముఖ్యమంత్రిగా చేస్తే అండ్ల కాళ్ళ కట్టె పెడతాడు హరీష్ రావు. ఇదే కాదు, ఇవాళ నేను 1,100-1,200 ఎకరాలు ఆడ భూసేకరణ చేసి తొండలు గుడ్లు పెట్టని భూములను ఇవాళ ఏదైనా ఏజో పారిశ్రామిక వాడ తీసుకొచ్చి పరిశ్రమలు తెస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, నా ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టి వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకోవాలని నేను ప్రయత్నం చేస్తే కొంతమంది రౌడీ మూకల్ని తయారు చేసి పైసలు ఇచ్చి కలెక్టర్ని ఆర్డీఓని అధికారులందరినీ ఇష్టం వచ్చినట్టు కొట్టిరు. కొట్టింది కొట్టి ఇప్పుడు మా మీద కేసు ఎట్లా పెడతారు అంటారు. ఉత్తోని పక్కింటోని చెంప మీద కొడితేనే ఇవాళ రేపు మన పిల్లల్ని నెత్తి మీద కొడితేనే వాడు 100కు డయల్ చేస్తుండు, మా నాయన కొడుతుండు, మా నాయనమ్మ కొడుతుందని. స్కూల్కి పోయే పిల్లగాడు కూడా అలా తెలివి వచ్చింది, నెత్తి మీద ఎట్లా అంటే వాడు 100కి డయల్ చేస్తుండు. అధికారులను కిందేసి కొట్టి చంపేదానికి ప్రయత్నం చేస్తే కేసులు కడితే మా టీఆర్ఎస్ వాళ్ళ మీద కేసులు ఎట్లా కడతారు, బరాబర్ మా టీఆర్ఎస్ వాళ్ళు ఇట్లనే దాడులు చేస్తారంటారు. నేను అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని, నీ కొడుకు నీ అల్లుడు మాట్లాడే భాషను మీరు సమర్థిస్తున్నారా? భూసేకరణ చెయ్యొద్దా? తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టొద్దా? మా ఐటీ అండ్ ఇండస్ట్రీ శ్రీధర్ బాబు గారు రోజుకి 20 గంటలు పనిచేస్తూ ఈ రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి విదేశీ పరిశ్రమలను రప్పించి నిరుద్యోగ యువకులకు ఇంజనీర్లకు ఈ రోజు ఉపాధి కల్పించాలని చేస్తున్న ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో చెయ్యొద్దా? మీరు చెప్పండి. 10 ఏళ్ళు ప్రభుత్వం నడిపిన మీరు భూసేకరణ చేయలేదా? మల్లన్న సాగర్ల ప్రజల్ని ముంచలేదా? 14 గ్రామాలను మల్లన్న సాగర్ల ముంచలేదా? కొండ పోచమ్మల ముంచలేదా? రంగనాయక సాగర్ల ముంచలేదా? ఫార్మా సిటీ అని ఎయిర్పోర్ట్ కూతబెట్టి దూరంలో 14,000 ఎకరాల భూములు సేకరించలేదా? ఇవాళ ఒక కొడంగల్లో నేను భూసేకరణ 1000 ఎకరాలు చేస్తే మీ కడుపు మంట ఏంది, మీ దుఃఖం ఏంది, మీ బాధ ఏందని నేను అడుగుతున్నా. ఇదా న్యాయం? ఇదా ప్రభుత్వాన్ని నడిపినోడు మాట్లాడేది? ఈ విధానం ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా? నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని, ఎవరో ఒకరు భూమి కోల్పోవాల్సిందే. అభివృద్ధి జరగాలంటే భూసేకరణ జరగాల్సిందే. భూసేకరణ జరిగితే ఎవరో ఒకరు భూమి కోల్పోవాల్సిందే. ఎవరు ఇష్టంగా భూమి ఇవ్వరు. కానీ బాధలో ఉన్న రైతుకు నష్టపరిహారం అత్యధికంగా ఇవ్వడం ద్వారా ఆ రైతును మనము ఆదుకోవాలి. ఇవాళ ఎక్కడైతే భూసేకరణ జరుగుతుందో భూసేకరణ చట్ట ప్రకారం వాళ్ళకి ఎక్కువ ఇవ్వలేకపోతున్నాం. నేను చీఫ్ సెక్రటరీ కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిన, ఆ ప్రాంతాలలో భూముల విలువ 3 అంతలు పెంచండి. అప్పుడు వాళ్ళ భూమికి ఊర్లో 10 లక్షలు ఇస్తే మనం 30 లక్షల నష్టపరిహారం ఇస్తే ఆ రైతు సంతోషంగా ముందుకొచ్చి భూమి ఇస్తాడు. శాశ్వత అభివృద్ధి కోసం రాష్ట్ర పునర్నిర్మాణంలో త్యాగం చేస్తున్న భూ యజమానులను, వాళ్ళు దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల వాళ్ళు ఉంటారు. చిన్న చిన్న భూములు ఉంటాయి, కుటుంబంలో 5-6 మంది ఉంటారు. వాడు అసూటనో ఇసూటనో పోయి భూమి కొనుక్కోవాలంటే నష్టపరిహారం అత్యధికంగా ఇవ్వాలని చట్టాన్ని సవరించమని వాళ్ళు నేను ఆదేశాలు ఇచ్చిన. నేను అడుగుతున్న మిత్రులారా, నల్లమల అడవుల్లో నుంచి ఒక గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కుటుంబం, ఒక రైతు బిడ్డగా జిల్లా పరిషత్ మెంబర్ నుంచి ముఖ్యమంత్రికి వచ్చిన, నాకు తెలియవా కష్టాలు? భూమితో ఉన్న సెంటిమెంట్ నాకు తెలియదా? భూమే మన ఆత్మగౌరవం అన్న సంగతి నాకు తెలియదా? గ్రామంలో మన గుర్తింపు, మన గౌరవం, మన ఆత్మగౌరవం, ఊరిలో మనకున్న భూమి, మనం చేసే వ్యవసాయము ఎన్నెట్ల నాగలి కడతాడు అని అంటే వెనకటికి పిల్లనిచ్చేటోళ్ళు. 20 జతలు ఎట్లు నాగలి కడతాడు అని అంటే వాళ్ళు ఇటుకి పిల్లనిచ్చేటోళ్ళు. భూమి లేనోనికి పిల్లని ఇవ్వాలంటే 10 సార్లు ఆలోచన చేసేటోళ్ళు. అట్లాంటి భూమి తల్లిదండ్రులతో సమానం అనుకునే ఈ సమాజంలో భూమి కోల్పోతున్న వాళ్ళను హక్కున చేర్చుకొని అత్యధికంగా నష్టపరిహారం ఇవ్వాలని నూతన విధానాన్ని ఇవాళ నా ప్రభుత్వం తీసుకొచ్చింది. నా మంత్రివర్గ సహచరులు మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి అని చెప్తున్నారు. నష్టపరిహారం అత్యధికంగా మేము ఇచ్చి భూమి తెచ్చి పరిశ్రమలు నెలకొల్పాలంటే ఇవాళ వాళ్ళు అడ్డం పడుతున్నారు. తెలంగాణ సమాజమా, మీరు ఆలోచన చెయ్యండి. ఇది మన తెలంగాణకు మేలు చేస్తుందా? ప్రతి సంవత్సరం 1,10,000 ఇంజనీరింగ్ స్టూడెంట్లు ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని బయటకు వస్తారు. వాళ్ళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎట్లి వాళ్ళో మీరు ఆలోచన చేయండి.
వాళ్ళ నిరుద్యోగులుగా రోడ్ల మీద వదిలేద్దామా, ఆవారగాళ్ళు అయిపోయి తల్లిదండ్రులకు భారమై గంజాయి డ్రగ్స్ కు బానిసలను చేద్దామా? ఈ తెలంగాణ సమాజ యువతను మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఆ భూమి నేను తీసుకుపోను, శ్రీధర్ బాబు గారు తీసుకుపోరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసలే తీసుకుపోరు. భూమి ఏమన్నా సాపలాక చుట్టూ సంకలు పెట్టి తీసుకుపోయేదానే? మేమేం చేసుకుంటామే? తిరిగి పరిశ్రమలు పెట్టి పరిశ్రమలలో ఉద్యోగాలు ఇవ్వాలన్నదే కదా మా ఆలోచన. ఆ ఆలోచనకి ఎందుకు అడ్డం పడుతుండ్రు? 10 ఏళ్ళు మేము సరైన నష్టపరిహారం ఇవ్వండి, భూసేకరణ చేయండి అని మేము సహకరించిన ప్రతిపక్షంలో ఉండి నీకు ఆ కనీస పరిజ్ఞానం కానీ జ్ఞానం కానీ ఎందుకు లేదు చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్నా. ఉద్యమకారునంటో 80,000 పుస్తకాలు చదివినోన్నంటో అపర మేధావినంటో ప్రపంచంలో నీ అంత మేధావే లేడు, పోటీ పెడితే 1 నుంచి 100 వరకు నీకే ర్యాంక్ వస్తుంది అంటో ఇంత చిన్న లాజిక్ మిస్ అయినవా చంద్రశేఖరరావు? భూమి సేకరించకుండా పరిశ్రమలు నెలకొల్పలేమని నా నియోజకవర్గం మీద ఎందుకు కక్ష కట్టినవని నేను అడుగుతున్నా. నేనేమో 1,00,000 ఎకరాలు సేకరించలే, 4 గ్రామాలలో కలిసి 1,100 ఎకరాలు నేను భూమి తీసుకుందామన్నది. ఇదో ప్రపంచ సమస్య అయింది. ఇంకా నేను ఢిల్లీ అయిపోయింది, ఇప్పుడు చంద్రమండలం పోతాడంట ఆయన. చంద్రమండలం పోయి ఆడ కూడా ఫిర్యాదు చేస్తాడంట. నువ్వు ఆడ తిరిగొచ్చినా కుట్ర చేసినందుకు మాత్రం ఊసలు లెక్క పెడతావు కేటీఆర్, నువ్వు అది గుర్తు పెట్టుకో. చూస్తూనే ఎంత గుర్తావో ఎగరని అని. ఉయ్యాల ఎంత ఊగినా అక్కడనే వచ్చి ఆగాలి, తెలుసు కదా. ఉర్రిగా అటు ఊగొచ్చు, ఉర్రిగా ఇటు ఊగొచ్చు. ఉయ్యాల ఆగాల్సి వచ్చినాడు మధ్యలోనే ఆగుతుంది. యాడ్ కురుకుతాడు, ఎంత దూరం ఉరుకుతాడు. ఉరకని అని చూస్తున్నా, ఉరుకులాట ఏందో చూద్దాం కేటీఆర్ దాని. అందుకే మిత్రులారా, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. రాజన్న సిరిసిల్ల అభివృద్ధి కోసం నిధులు ఇచ్చినాం. ఇవాళ మీ ప్రాంత అభివృద్ధి మా బాధ్యత. 10 సంవత్సరాలలో ఈ తెలంగాణను ఒక గొప్ప అద్భుతమైన అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందాం. తెలంగాణ రైజింగ్. ఈ దేశంలోని ఏ రాష్ట్రమైనా తెలంగాణను చూసి కాపీ కొట్టాల్సిందే, తెలంగాణ రాష్ట్రాన్ని చూడడానికి రావాల్సిందే. ఆ విధంగా మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అధికారులతో పాటు నిర్వాహకులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా విషయాలు ఉన్నాయి మీతో పంచుకోవాల్సినవి, వస్తానే ఉంటా, మిగతా విషయాలు మాట్లాడుతూనే ఉంటా. చివరిగా చంద్రశేఖరరావు గారికి మాత్రం ఒక మాట చెప్తున్నా. అసెంబ్లీకి రా స్వామి, రా, వచ్చి కూర్చుందాం. రా, నీ 80,000 పుస్తకాలు ఏం చదివినావు మాట్లాడదాం. ఒక్కసారి రావే స్వామి, వస్తే రోజంతా చర్చ చేద్దాం. చేస్తే ఏందో తెలుస్తుంది లెక్క. మళ్ళొక్కసారి అదేవిధంగా చేనేత కార్మికుల కోసం పని కల్పించాలని మన స్వయం సహాయక సంఘాల ఎస్హెచ్ గ్రూపులకు 65,000 మంది ఉన్న 65 లక్షల మంది ఉన్నారు. 1,30,00,000 చీరలు స్వయం సహాయక సంఘాలకు సంవత్సరానికి 2 చీరలు ఈరోజు మంచి క్వాలిటీతో ఇచ్చి ఆడబిడ్డల ఆత్మ గౌరవంతో ఉండే విధంగా నిర్ణయం తీసుకున్నాం. ప్రతి ఆడబిడ్డలకు 2 చీరలు ఇస్తాం. ఇక్కడుండే మా వాళ్లకు ఓన్లీ పవర్ లూమ్ నుంచి కాకుండా మన పాలిస్టర్ అండ్ కాటన్ మిక్స్డ్లో చీరలు తయారు చేయండి. మంచి చీరలు వాళ్ళకి ఇద్దాం. ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా తెలంగాణను ముందుకు తీసుకెళ్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా.